ఇటు ఉత్తరాంధ్రకు కానీ అటు రాయలసీమకు కానీ ప్రాజెక్టులు ప్రారంభించడం కానీ రిజర్వాయర్లు కానీ ఏదైతే మరి ఐటీసీ స్కీమ్స్ కానీ ప్రారంభించడం పనులు చేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈ రోజు రివ్యూలో కూడా మరి చాలా విషయాలను కూలంకషంగా అందులో పర్టికులర్ గా ఏదైతే నేరేడు బ్యారేజీ మరి ఇది కూడా అవసరం, కాకపోతే ఇది ఇంటర్ స్టేట్ ఏదైతే ఏపీ అండ్ ఒరిస్సా స్టేట్ లో లింకప్ ఉంది కాబట్టి మరి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వారి పరిధిలో పరిష్కరించేటువంటి విధంగా మరి అదేవిధంగా ఏదైతే వంశధార ప్రాజెక్టు మరి ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టుగా గుర్తించి ఏదైతే 87 ప్యాకేజ్ 88 ప్యాకేజ్ 2 ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏదైతే రాతి కట్టుబడి కానీ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పారో వాటిని కూడా క్లియర్ చేసేటువంటి విధంగా మరి ఆదేశాలు ఇచ్చాం. కొన్ని ఎస్టిమేషన్ కూడా పంపమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గొట్టా బ్యారేజీ కూడా మరి అది కూడా ప్రమాదభరితంగా ఉంది. దానికి కూడా ఒక 12 కోట్ల రూపాయలు ఆల్రెడీ మరి టెండర్స్ పిలిచి వర్క్స్ ను కూడా స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే హిరమండలం రిజర్వాయర్ మరి ఇది యాక్చువల్ గా 19.3 టీఎంసీ కెపాసిటీ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 3-4 టీఎంసీని మాత్రమే నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం ఈ 12 టీఎంసీ లిఫ్ట్ కి పనులను కూడా ప్రారంభించుకుని ఎడిషనల్ గా కూడా ఇంకొక 5 టీఎంసీ నీరుని కూడా పంపుకోవడానికి ఆ లిఫ్ట్స్ కూడా ఎస్టిమేషన్ వేసి పంపించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వయోడైట్ ఏదైతే అది కూడా ప్రమాదభరితంగా ఉండడంతో దాన్ని కూడా డిపిఆర్ తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసే డిపిఆర్ ని బట్టి ఆ యొక్క రిపేర్స్ అవి కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గొట్టా బ్యారేజీకి సంబంధించి ఏదైతే లెఫ్ట్ కెనాల్ కానీ అదేవిధంగా రైట్ కెనాల్ కానీ ఏదైతే ఉందో ఆ మోడర్నైజేషన్ వర్క్స్ అన్ని కూడా నిలిచిపోవడం వల్ల ఆ కెనాల్ కెపాసిటీ ఒక 60% 70% మాత్రమే వాటర్ పోతుంది. దానివల్ల శివారు ప్రాంతాలకి సాగునీరు తాగునీరు అందనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మరి ఏదైతే డీసిల్టింగ్ కానీ అదేవిధంగా రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మేము మదన గోపాల్ సాగర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఇప్పుడు పరిశీలించాం. మరి కొన్ని ఏదైతే గేట్స్ కానీ ఇవి కానీ కొన్ని కోర్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేసుకుని ఆ రిజర్వాయర్ ని కూడా ఒక వాటర్ ని నింపడంతో పాటుగా ఒక టూరిజం ప్లేస్ గా కూడా దాన్ని తీర్చిదిద్దాలనే విధంగా దానికి కూడా ఒక ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరొక ముఖ్యమైనటువంటిది మహేంద్ర తనయ కూడా ఇప్పటి వరకు చూస్తే 45% పనులు మాత్రమే పూర్తయినటువంటి పరిస్థితిని గుర్తించడం జరిగింది. దీనికి కూడా కొంత ల్యాండ్ ఎక్వేషన్ ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా క్లియర్ గా డిస్కషన్ చేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కళ మీ అందరికీ తెలుసు, ఏదైతే వంశధార నాగావళి లింక్ ఏదైతే ఉందో దీనికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ సమస్య అంటే ఇట్లా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ గా మరి వాటిని ఇన్స్పెక్షన్ చేయడంతో పాటుగా రివ్యూ చేయడంతో పాటుగా స్పష్టంగా ఎప్పటికిప్పటికే పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఉంటే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్ వేసి పంపించమని చెప్పాం. ఈ రోజు ఏదో రివ్యూ చేయడం అనే కాదు, ఈ మినిట్స్ నోట్ చేసుకుని మళ్ళీ ఇమ్మీడియట్లీ ఒక 10-15 days లో మళ్ళీ సెక్రటరియట్ లో కూడా మళ్ళీ ఇంకొకసారి అఫీషియల్స్ తోటి కూడా రివ్యూ పెట్టుకుని ఈ రివ్యూలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అమలు చేసేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మేము పనిచేస్తాం.